కాలేజీ పాపజుడు ఎర్రగడ్డి కూడా కడ ఆపిజుడు ఎర్ర రోజా పువ్వు చేతికి ఇచ్చిజుడు. టైం అయింది. ఏ కానిస్టేబుల్. ఎస్ మేడం. టైం ఎంత అవుతుంది? టైం మేడం 1 అవుతుంది. నాకు ఆకలి అవుతున్న సంగతి నీకు తెలియదా? పోయి బిర్యానీ తీసుకురాపో, నాకు ఆకలి అవుతుంది. మేడం మనం ఇప్పటికే బిర్యానీ వన్కి 1000 రూపాయలు బాకీ ఉంది మేడం. వాడు ఇయ్యనని చెప్పిండు బిర్యానీ. ఏమి రామంగా స్పెచ్ పెట్టుకున్నా స్పెచ్ది? ఎస్ మేడం. ఈ స్టేషన్లో స్పెచ్ నేనే పెట్టుకోవాలి. ఎవరైనా పెట్టుకోరా చెమడాలు తీస్తా. ఎస్ మేడం. అవును, బిర్యానీకి 1000 రూపాయలు ఎట్లా అయింది? నేను 2 గంటలు తెప్పించుకున్నా. మేడం మీరు నిన్న స్టేషన్లో లేరని ఆకలి అవుతుందని ఒక ప్యాకెట్ బిర్యానీ తెచ్చుకున్నా మేడం. ఆహా, నువ్వు నిన్న బిర్యానీ కూడా నా అకౌంట్లో వేసినావా? సారీ మేడం, నాకు శాలరీ వచ్చినప్పుడు మీ అకౌంట్లో మీకు వేసేసాను. సరే కానీ ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా? మేడం కంప్లైంట్స్ అయితే రాలేవు మేడం. సరే కానీ మొన్న రిమోట్ పోయిందని కంప్లైంట్ ఇచ్చిరు, దాన్ని ఎంక్వైరీ చేసినావా? ఎస్ మేడం, పొద్దున్న వెళ్ళిన వాళ్ళ పిల్లల్ని ఫ్రిడ్జ్లో పెట్టిరు. కేసు క్లోజ్ చేసేసిన మేడం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మంత్ నీకు ప్రమోషన్ ఇప్పించి అయితేనే పని చేయి. థ్యాంక్ యూ మేడం. ఆగు, నీ మీద నేను కంప్లైంట్ ఇస్తా. నా ఎనర్జీ మొత్తం తీసుకున్నావు కదా, ఈరోజు నీ మీద ఎట్టైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా ఎనర్జీ నాకు తిరిగి తెచ్చుకోకపోతే నా పేరు మల్లేషే కాదు, నువ్వు ఈయనే ఉండు. ఎవట్రా నువ్వు? నా డ్యూటీ నేను చేసుకుంటుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటున్నావు. ఇచ్చుకోపో, ఎవరేం చేస్తారో చూస్తాను నువ్వు కూడా. అవు, నీ మీద ఎట్లా కంప్లైంట్ చేయబోతున్నా మీరు? మేడం అర్జెంట్ కంప్లైంట్ ఫైల్ చేయండి మేడం. కంప్లైంటా? ఏమైంది మేడం? ఏం మేడం, నేను కంప్లైంట్ ఇంటికి వస్తే మీరు ముగ్గురు వేసుకుంటే కూసిరు. ఎవరా నువ్వు? ఏం కావాలి? మేడం అర్జెంట్ కంప్లైంట్ ఇవ్వండి మేడం. నేను ఈ మళ్ళీ నేను ఆడొద్దన్నాడు. కానిస్టేబుల్ కంప్లైంట్ తీసుకో. ఎస్ మేడం. బాబు నాకు చెప్పచ్చు మేడం కిందకి చెప్తున్నావు నువ్వుసాని. నా ఎనర్జీ మొత్తం నువ్వు తీసుకుంటా, నీ సంగతి చెప్తాను నాకు. నేను రాసుకోండి మేడం. అయ్యో బ్రహ్మదేవ, ఏందయ్యా ఈ వింత? నా కర్తవ్యం నేను నిర్వహిస్తున్నా సరే ఈ మానవులు నన్ను ఎంత ద్వేషం పెంచుకున్నారు. చెప్పు బాబు, కంప్లైంట్ ఏంది? మేడం నా ఎనర్జీ మొత్తం పోయింది మేడం, కంప్లైంట్ రాసుకోండి. ఎనర్జీ పోయిందా? సరే ఎక్కడ పోయింది చెప్పు. ఎక్కడ పోయిందా? నేను ఇందాక కూల్ డ్రింక్ తీసుకొని బస్ స్టాప్కి ఎంచి ఇంటి వరకు వచ్చే వరకు దారిలో మొదలు పోయింది. మేడం ఇగో బస్ స్టాప్కి ఎంచి ఇంటికి వచ్చే మధ్యలో మొత్తం పోయింది మేడం నా ఎనర్జీ మొత్తం. సరే ఎంత పోయింది? ఎంత పోయిందా? ఒక థమ్స్ అప్ బాటిల్, ఒక స్ప్రైట్ బాటిల్, ఒక వాటర్ బాటిల్. మేడం మొత్తం 3 లీటర్లు పోయింది మేడం నా ఎనర్జీ మొత్తం. సరే సరే, నీకు ఎవరి మీద అనుమానం ఉందా? మేడం ఖచ్చితంగా ఆయనే తీసుకుంటు మేడం, రేపు ఇంకెవరు తీసుకుంటారు మేడం? అంత ఎండ నా ఎనర్జీ మొత్తం ఆయనే తీసుకుంటు. ఫస్ట్ టైం మీరు కంప్లైంట్ రాయండి, ఎట్లా మీరు అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఆయన. మీరు ఎవట్రా నువ్వు? ఎండాకాలం ఎండ కొట్టకపోతే వర్షం పడితే ఆదరమాల ఎందుకట్లా వస్తున్నా? అలా కంప్లైంట్ తీసుకుంటున్నా కదా, నేను మెల్లగా చెప్పు. మేడం ఒక్క 5 నిమిషాలు వాడిని రోడ్డు మీద నిలబెట్టాను మేడం. నా ఎండంతా వాడిని ఒక్కరి మీద కొట్టి వాడిని యాడ్ చేస్తా. రేపు నా మీద కంప్లైంట్ నీకు వస్తా ఆడాడు. ఎందుకు కొడుతున్నావు అయ్యా? మేడం గురించి నీకు తెలియదు. ఇప్పటికే మేడంకి బిర్యానీ తెచ్చినా అని మస్తు కోపం మీద ఉంది. ఇక కోపం వచ్చింది అనుకో నిన్ను బోన్లు వేస్తా చెప్తున్నా. సరే రాసుకో మేడం, కంప్లైంట్ రాసుకోండి మేడం. చెప్పు. ఫస్ట్ నుంచి ఏమైందో డీటెయిల్గా క్లియర్గా చెప్పు. ఇంతైనా మిస్ అయింది అనుకో దొంగన్నం పట్టుకోలేం. మేడం ఇగో నేను గుట్ట కింద బస్ దిగినా మేడం. పొరి ఎన్నిసార్లు పొద్దున్న నుంచి చెప్తున్నా, ఇంకోసారి చెప్పినా అంటే బొక్కలేస్తాం మళ్ళా. సర్రీ మేడం సర్రీ అన్ని చెప్పాడు చెప్పు. మేడం నేను బస్సు దిగినా మేడం, బస్సు దిగినా ఫుల్ ధూపు అవుతుంది మేడం. ధూపు అవుతుంది అని థమ్స్అప్ తీసుకుని ఇంత బాటిల్ తాగినా, 2 అడుగులు వేసా మళ్ళీ ధూపు అవుతుంది మేడం. మళ్ళీ స్ప్రైట్ తీసుకున్నా, థమ్స్అప్ స్ప్రైట్ 2 అయినాయి మేడం. ఇంకో 2-3 అడుగులు వేస్తే మళ్ళీ గొంత అంతా ఎండిపోతుంది. 1 లీటర్ బాటిల్ తీసుకున్నా మేడం. ఒక 10-20 అడుగులు వేసేపు లీటర్ బాటిల్ తాగేసిన మేడం. అంత ఎనర్జీ నీళ్లు తాగిన థమ్స్అప్ స్ప్రైటు ఇంత తాగినా నాకు ఇంత ఎనర్జీ లేకుండా పోయింది. గుట్ట కిందకి వేయించి ఇంటికి వచ్చే వరకు నా ఎనర్జీ మొత్తం ఆయనే తీసుకుండు. ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ ఫైల్ చేయాలి, నా ఎనర్జీ నాకు ఇచ్చేసారు ఇప్పుడు మీరు. తింగరోడా, ఎనర్జీ ఏమన్నా లడ్డు ఆరా తిరిగి. సరే భయ్య సరే, నీ ఎనర్జీ నీకు ఇప్పిస్తా. నీ చుట్టుపక్కల ఎవరన్నా తిరిగిరా? అంటే ఏంది మేడం? అదేనయ్యా, అనుమానంగా ఎవరన్నా తిరిగిరా? ముఖానికి మాస్క్ పెట్టుకొని ఖర్చు పెట్టుకొని. అనుమానంగానే మేడం?
చుట్టుపక్కల లేదు మేడం. నా నెత్తి మీద రోజు నా నెత్తి మీద తిరుగుతూనే ఉన్నాడు. నేను ఏడిపోతే ఆడికే వస్తున్నాడు. నాకు తెలిసి మొత్తం ఆయనే తీసుకుండు. ఇంకా అనుమానం ఏది మేడం? మీరు పోయి అరెస్ట్ చేసి అప్పుడు పోయి. ఒరే పిచ్చోడా, నేను నీ చుట్టూ తిరగడం ఏందిరా? నువ్వే నా చుట్టూ తిరుగుతున్నావు రోజు. నెత్తి మీద తిరుగుతురా దొంగలు ఎవరన్నా పక్కన తిరుగుతారు కానీ నెత్తి మీద తిరుగుతారు ఏందయ్యా? మేడం ఆయన పక్క పోని తిరిగాడు మేడం. మన నెత్తి మీదనే ఉంటాడు. అవ్వ ఎర్ర మనతో చూసినావా సూర్యుడు. ఆయనే నా ఎనర్జీ మొత్తం తీసుకుంటూ థమ్సప్లు మజాలు బాటిల్ ఏది తాగుతాడు ఎంబడినే గుంజుకుంటుండే నెత్తి ఇట్లా పొక్క పెట్టి జుయ్యాను గుంజుకుంటుండే మేడం. అలసిపోతున్నా అసలు. పోయి మీరు ఆయన అరెస్ట్ చేసి అప్పండి ఫస్ట్ పోయి. ఏంది ఇప్పుడు నువ్వు సూర్యుడి మీద కంప్లైంట్ నీకు వచ్చినావా? కానిస్టేబుల్ ముందు దాన్ని తీసుకోవాలి బొక్కలేపో. మేడం టైం రాని మేడం, టైం వచ్చినప్పుడు దాని సంగతి చెప్తా. అరే నీకు దిమాకు నా చూడు ఇందా కంప్లీట్ అయిందిరా. అరే పడుకోలేవరా పో ఇటుకొచ్చిపో. దూరది నా కొడుకు అట్లా గడ్డి పెట్టాడు మేడం వారికి. ఏంది మేడం మంచి మాట్లాడండి. కంప్లైంట్ ఎందుకు వస్తే బాడుకో తీరుగా ఉంటారు. మేము పైన కంప్లైంట్ ఇస్తా. పైన కాకపోతే కింద ఇచ్చుకోరా. ఎండాకాలం ఎండ పట్టుకుంటే వడగొతారా పోరాపా. నడు మేడంకి కోపం వచ్చినాడు, లేకపోతే నేను లోపలేసి జల్లినాడు. ఏంది మేడం కంప్లైంట్ ఎందుకు వస్తే ఎరగొడుతున్నాను. మేము పైన కంప్లైంట్ ఇస్తాను చూడు. కంప్లైంట్ ఇస్తుంది మీద బుద్ధి పెట్టాడు మేడం. తింగరోడు ఎక్కడో. పిల్లలు మీరు ఈ రోజు నుంచి ఒక చెట్టు నాటండి సరేనా? వారానికి ఒక చెట్టు నాటితే మీరు పెద్ద అయ్యే వరకు చెట్లు పెద్దగా అవుతుంది. మీరు ఆ చెట్టు కింద ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, డ్యాన్స్ ఆడుకోవచ్చు, చెట్టు కింద ముచ్చట్లు పెట్టవచ్చు. ఓకేనా? రాబోయే తరానికి ఇంకా ఎండలు ఎక్కువ కాసే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు చెట్లు నాటండి. అప్పుడు ఎండలు అనేవి భూమి పైన తక్కువ పడతాయి. సరేనా? ఓకే అమ్మ, నేను వెళ్ళొస్తా. బాయ్ పిల్లలు. బా సైకిల్ దొరికిందో ఇవాళ. ఇలా మంచి పందా చేసుకోవాలయ్యా. అమ్మో నా సైకిల్ ఎవరో ఎత్తుకోవా, నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. మేడం నా సైకిల్ ఎవరో ఎత్తుకోవండి మేడం. మేడం ఎట్లయినా సైకిల్ తెప్పియండి మేడం ప్లీజ్ మేడం. మేడం అసలు దొంగోడు ఉడికింది మేడం, ఎట్లయినా నా సైకిల్ ఇప్పాను మేడం ప్లీజ్ మేడం. ఇందాక సైకిల్ మీద తొక్కుతా సర్రి మేడం అన్నా కదా, ఇప్పుడేమైంది? సారీ మేడం, ఇంకొకసారి అన్నాను మేడం. నా సైకిల్ తెచ్చాను మేడం ప్లీజ్ మేడం. తెప్పిస్తా. కంప్లైంట్ రాసుకొని ఏరియా రింగ్ బస్తీ మేడం, రింగ్ బస్తీలా దొంగ ఎవరు? దొంగనా? ఆ సంతగాడు మేడం. ఆ సంతగాడు పట్టుకోరాపో. 10 minutes సైకిల్ నీకు వచ్చేస్తుంది. ఇంకోసారి సైకిల్ వేసుకుందా తోక కట్ చేస్తా. ఇంకొకసారి తిరగండి మేడం, తప్పని సైకిల్ ఏడా చూపిస్తుందా? ఏడా మేడం? నేను ఆడ కూర్చున్నా మేడం, అది చూసిన. ఆయన రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుండు, గ్రీన్ కలర్ టవాల్ వేసుకుండు, సైకిల్ తీసుకుండు పోయిండు. ఇటే పోయిండు మేడం. ఈ గల్లీలోకైనా ఆ గల్లీలోకైనా మేడం? ఈ గల్లీలోకి పోయిండు మేడం. ఈ గల్లీలోకైనా అయితే వాడు ఏడుకోడు. అట్లా వచ్చి నేను తీసుకొస్తాను. ఈ నేను దాపెట్టిన సైకిల్ జాగ్రత్తగా నేను కాలి. మేడం ఇదేనా సైకిల్? ఇదేనా సైకిల్? మేడం నాదే మేడం సైకిల్. మేడం సైకిల్ నాదే మేడం. అది ఎందుకు కొడుతుంది మేడం? సైకిల్ నాదే అది. ఓ పిల్ల నాదే సైకిల్ మేడం. అది లేదు మేడం, సైకిల్ నాదే. ఆ పిల్ల వద్దలు చెప్తుంది మేడం నిజంగా.
లేదు మేడం ఆ పిల్ల అబద్ధాలు చెప్తుంది మేడం అబద్ధాలు. పిల్ల సైకిల్ తీసుకుంటావు రే గాడిద లేకున్నా అది లేదు మేడం పిల్ల అబద్ధాలు చెప్తుంది మేడం. గాడిద లేకున్నా దాన్ని కొట్టాలి. గాడిద లేకున్నా మేడం మీ నా సైకిల్ మేడం మేడం లేదు మేడం పిల్ల అబద్ధాలు చెప్తుంది మేడం నిజంగా. నిజంగా పిల్ల ఇందాక నామంగానే సైకిల్ తో ఆ పిల్ల సైకిల్ వేరే సైకిల్ మేడం అది ఈ సైకిల్ కాదు మేడం. నాకు చెప్తారే అది ఆ పిల్ల కలర్ సైకిల్. ఏ అబద్ధాలు చెప్పకు మేడం నేను పొద్దుగాల 10 సార్లు అటు ఇటు తిరిగి నీకు నమస్తే చెప్పినా కదా మేడం. ఏయ్ నిజం అవునవును తిరిగినా ఇప్పుడు నిల్లండి లేదు మేడం నిజంగా మేడం సైకిల్ నాదే మేడం అబద్ధాలు చెప్తుంది మేడం నిజంగా. సైకిల్ ఎంత ఉందిరా నీకు వస్తుందా సైకిల్? సైకిల్ ఎందుకు సాకు వస్తుంది మేము తొక్కుతాం మేడం దాని సైకిల్. ఏ కానిస్టేబుల్ ఇన్ జైల్ లై వస్తే మొత్తం దొంగతనం చేసావా ఇక నువ్వు? మేడం జైల్ లై జై మేడం 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 ఇంకోసారి చేయదు మేడం కాలు నొక్కుతా మేడం ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం 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 ప్లీజ్ 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 మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ ఇంకోసారి చేయండి మేడం ఇంకోసారి చేయండి. వద్దు పొద్దుకని మేడం అట్లా. ఒక్కసారి దొంగతనం చేసినా అనుకో కొడుక కోసి కారం పెడతా నేను. మేడం 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 ఇంకోసారి చేయండి మేడం ప్లీజ్ మేడం. ఏ కానిస్టేబుల్ జల్దీ కట్టుకొచ్చిన నీకు జల్దీ ప్రమోషన్ తెప్పిస్తా సరేనా? థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం పోయి వస్తాం మేడం. పోయిరా ఇంకొకసారి నాకు కలగను అనుకో నీ పని చెప్తా